హాయ్ హలో నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సండే ఎర్నింగ్స్ కూడా ఎంత అవుతాయో చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7 లోపు లాగిన్ చేసుకొని సండే మొత్తం ఎర్నింగ్స్ ఎంత అవుతాయో చూద్దాం. ఓకే, లెట్స్ గో. బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఫస్ట్ ఆర్డరు రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఏం పడ్డదో ఏమో మళ్ళా. 8th ఫ్లోర్ రిటర్న్ ఆర్డర్ పడ్డది కదా. నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తుంటే మధ్యలో దారిలో పడ్డది. పని బ్యాగ్ కూడా ఉంది. అది ఎంత పెద్దగా ఉంటుందో ఏముంటుందో తెలియదు కాబట్టి రిటర్న్ ఆర్డర్ తీసుకున్నా. అది చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ చెప్పొద్దు. 5th ఆర్డర్ ఇది. 6th ఆర్డర్ ఇది. ఆర్డర్ క్యాన్సిలేషన్ ఉండే, అది మళ్ళీ తలకైనప్ప అయిపోయింది అరగంట సేపు. 10th ఆర్డర్ ఇది. 14th ఆర్డర్ ఇది. ఇది 16th ఆర్డర్ ఇది. మధ్యాహ్నము ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి సీజన్ స్టార్ట్ అయింది కదా, మెల్లమెల్లగా చూపిస్తుంది. ఎండాకాలం ఫ్లేవర్ కనబడుతుంది. 4 లిఫ్ట్ నెంబర్ 4. ఓకే. కామెంట్ సెక్షన్లో ఒక బ్రదర్ అడుగుతున్నాడు, బ్రో మీరు విలేజ్లో ఉన్నట్టున్నాయి మీ వీడియోలో, బ్యాక్గ్రౌండ్ మొత్తం విలేజ్ లాగానే ఉందంటే, నేను చేసే స్టోర్ వచ్చేసి ఆర్మీ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. నేను చేసే స్టోర్లో అవి ఆర్మీ ఏరియాలు. ఆర్మీ ఏరియా లోపల ఎట్లుంటాయో తెలుసు కదా, బిల్డింగ్స్ ఏమి ఉండవు కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటుందని. ఇది 17th ఆర్డరు. అయితే కస్టమర్ సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండు. 370 ఏమో అంత అయింది. ఆయన 500 తీసుకొచ్చి ఇచ్చిండు. సార్ చిల్లర లేదు సార్, అసలు పొద్దు నుంచి ఎవరు క్యాష్ చేయలేదంటే, పర్లేదు ఉంచుకోమా అన్నాడు. అంటే ఎంత 130 రూపీస్ తిప్పిచ్చిండు. అట్లుంటారు ఒకరొకరు, మంచులు ఉంటారు అక్కడక్కడ. పైసల గురించి ఆలోచించారు. అంటే మనకు టైంకి ఇంటికి తెస్తున్నారా, ఇంటి దాకా వస్తున్నాయా లేదా అని ఆలోచిస్తారు, కానీ డబ్బుల గురించి ఆలోచించారు కొంతమంది. 21వ ఆర్డర్ వేయడానికి వెళ్తున్నా. ఇది ఇంకా లాస్ట్ ఆర్డర్. ఇంతటితో ఎండి చెప్తున్నా. అయితే ఎర్నింగ్స్ ఎంత అయిందో అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డులు చూపిస్తా. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఆర్డర్లు ఎక్కువ పడ్డాయి. అంటే సాటర్డే కన్నా కొంచెం ఎక్కువ పడతాయి. బైక్ మీద చేసే ప్రతి పని ఏదైతే ఉందో, బైక్ ట్యాక్సీ కానీ డెలివరీ కానీ ఏదైనా కానీ, ఒక 1000 రూపాయల నుంచి 1200 సంపాదించాలంటే ఖచ్చితంగా 12 గంటల నుంచి 14 గంటలు స్పెండ్ చేయాలి. ఎందుకంటే అంత ఈజీగా రావు. దానికి రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఏదైనా వస్తువు డ్యామేజ్ అయినా, ఏదైనా మిస్ అయిన వస్తువులలో ఏదైనా మిస్ అయినా కానీ దానికి నష్టపరిహారం మాత్రం చేసే రైడర్సే కట్టుకోవాల్సి వస్తుంది. తప్పదు ఒక్కొక్క సందర్భంలో. మనం ఏం కథలు పడ్డా కానీ ఐడి బ్లాక్ అవుతుంది. అది కూడా చూసుకోవాలి. సండే ఎర్నింగ్స్ ఎంత అంటే 97.2 ఎర్నింగ్ అవర్స్, 11.6 లాగిన్ అవర్స్, 21 ఆర్డర్స్, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 54.3 అంటే 108. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే 989 రూపీస్. ఇన్సెంటివ్ వచ్చేసి 195 రూపీస్. అయితే ఇందులో 989లో యాడ్ చేస్తే 1127 రూపీస్ నేను చేసింది. సండే ఎర్నింగ్స్ మొత్తం చేసింది 1127 రూపీస్. ఓకేనా, థ్యాంక్ యూ.